హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అమ్మాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే చేపలు తెచ్చాం ఫ్రెండ్స్, పెద్ద చేపలు. చూడండి, మా అమ్మ చేతిలో ఉంది. చేతి పట్టుకో ఇంకా. అదిగో ఫ్రెండ్స్, ఎంత ఉందో. ఇలా ఎలా పట్టుకో. అలా కదా, అలా వేసుకో. అది చూడండి ఫ్రెండ్స్, ఇంచుమించు చెయ్యి ఎంత ఉంది. పెద్ద ముక్కలండి ఈరోజు తీసుకొచ్చాం. అందరూ పసుపు వేసావా? పసుపు, పెరుగు, ఉప్పు వేసుకుంటే జిగురు పోద్ది అన్నమాట. చేపల కూర రెడీ చేస్తుంది సత్తమ్మక్క అమ్మ కలిపి. చూడండి, ఉప్పు వేసుకోవాలండి, పెరుగు వేసుకోవాలి, నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసుకుని శుభ్రం తోముకుంటే బాగుంటాయి. జిగురు ఉండదు, టేస్ట్ బాగుంటాయి. పెద్ద నీసు పంపు రాకుండా నిమ్మకాయ కూడా పెంచుకొచ్చాయి. చేపలు రెడీ చేసుకున్నాక అప్పుడు చూద్దామండి. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేను మీ సత్య. చేపల కూర ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు. వదిలేకింద మైలిపోతుంది ఫ్రెండ్స్. సత్తమ్మకి పెద్ద చేపలు ఇచ్చాము, చూడండి ఎంత బాగున్నాయో. మా ఎన్నికి ఇష్టం ఫ్రెండ్స్ చేపలు. మా వదిన వచ్చింది, పంపిద్దామని చేస్తున్నాం కర్రీ. ఎలా ఉందో రేపు టేస్ట్ చేసి చెప్పాలి, వాళ్ళు కామెంట్ పెడతారు. చెప్పాలి ఆయిల్ వేడెక్కిన పచ్చిమిర్చి వేసిందండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత మిర్చి కొట్టిన వేయాలని, తర్వాత అల్లం, ఉల్లిపాయ, జీలకర్ర, గసగసాలు, ధనియాలు నూరండి వేసుకోవాలండి. టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ వేసుకోవాలండి, తగిన పులుపు వేసుకోవాలండి. ఇంకా కొంచెం మగ్గాలండి. చెప్తాం. హైదరాబాద్ చేపల కూర అంటే చాలా ఇష్టం అండి. హైదరాబాద్ తీసుకెళ్తారండి. పూర్వం మేనగాళ్ళు వచ్చింది, మా అన్నయ్య గారు అమ్మాయి, అలా మా అత్త కొడుకు, మా అన్నయ్య గారు అల్లుడు, కూతురు, మా పెద్ద మేనగాళ్ళు అండి. అయితే ఆయనకి చాలా ఇష్టం మా అత్త కొడుకు. మీరు చూసి కూర బాగుందని చెప్పండి. ఆ తిన్న వాళ్ళు కూడా అలా చెప్తారు. రేపు పేస్ట్ కూడా వేసేస్తానండి. మా అత్త కొడుకైతే ఇంకా మంచి చేసుకుంటాడండి. ఓ చాలా బాగుంది, చాలా బాగుందని ఎన్నిసార్లు చెప్తాడండి. ఫోన్ చేసినాడు అలా చెప్తాడు. లేకపోతే చాలా బాగుండదు, నేను సార్ కష్టపడి పెట్టో ఇంకా మర్చిపోడండి.
చేపలు కొన్నది కానీ 400 ఎట్టి ఈసారి 400 సార్లు చెప్పిందేమో. అయ్యో అమ్మ చెప్తాను, మా అత్త కూడా చెప్తాడనేసి కచ్చేహత్తలే అయింది. బాగుందంటాడండి ఎక్కువ. ఇదిగోండి ఒకటి స్పూను, 3 స్పూన్లు తగినంత కారం వేసుకోవాలండి. 3 స్పూన్లు వేసాను, 3 స్పూన్లు వేసానండి. కారం చేపల కూరలు ఎక్కువ వేపితే అసలు బాగోదండి. తగినంత ఉప్పు వేసుకోవాలండి. చేపలు వేస్తుందండి. అలాంటి చేపలు తినాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. చల్లదైపోయింది ఇంకా చూడమ్మా. వేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, సింపుల్ పులుసు వేస్తానండి. చింతపండు వేసుకుంటుందండి. అలా ఒక 10 to 15 minutes అలా ఉంచుకోవాలండి. ఇప్పుడు ఎక్కువ చికెన్ తినొద్దు అంటున్నారు కదా, అందుకే ఫిష్ వండుతుంది. ఫ్రెండ్స్ చేపలు కూడా అయిపోయింది ఫ్రెండ్స్. తింటా కదా, పులుసు చేసి తింటావా? వేసానా పులుసు గిన్నెలో చూపించే చేపలు కూడా ఫైనల్గా రెడీ అయిందండి. సరే, ఫైనల్గా చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.